నెల్లూరు స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు 4వ శ్రావణ మంగళవారమును పురస్కరించుకొని అమ్మవారికి బాల త్రిపుర సుందరీదేవి పూజను నిర్వహించిన ఉభయకర్తలు శ్రీ వెంకట శ్రీనివాస ప్రొవిజన్స్ అండ్ ఫ్యాన్సీ అధినేతలు కీర్తిశేషులు వడ్లపూడి శ్రీరాములు శెట్టి జ్ఞాపకార్థం ధర్మపత్ని మస్తానమ్మ, కీర్తిశేషులు సముద్రాల బాల తిమ్మయ్య ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ, శ్రీ సముద్రాల వెంకట శ్రీనివాసులు ధర్మపత్ని మస్తానమ్మ, కుమారులు వెంకట శ్రీహర్ష, కుమార్తె నేహానందిని, అల్లుడు అమరా డోలేంద్ర శ్రావణ్ కుమార్. తదుపరి సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పూలంగి సేవను నిర్వహించిన ఉభయకర్తలు శ్రీ వెంకట శ్రీనివాస ప్రొవిజన్ అండ్ ఫ్యాన్సీ అధినేతలు కీర్తిశేషులు వడ్లపూడి శ్రీరామశెట్టి ధర్మపత్ని మస్తానమ్మ, కీర్తిశేషులు సముద్రాల బాల తిమ్మయ్య ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ, శ్రీ సముద్రాల వెంకట శ్రీనివాసులు ధర్మపత్ని మస్తానమ్మ, కుమారులు వెంకట శ్రీహర్ష, కుమార్తె నేహానందిని, అల్లుడు అమరా డోలేంద్ర శ్రావణ్ కుమార్. తదుపరి రాత్రి 8 గంటలకు శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ 108 మంది మహిళలకు జాకెట్లు పసుపు కుంకుమలను అందచేసిన ఉభయకర్తలు శ్రీరామ స్టూడెంట్ ఎంపోరియం ట్రంక్ రోడ్ నెల్లూరు శ్రీ యాదాల వెంకట సుధాకర్ ధర్మపత్ని పద్మావతి, శ్రీ యాదాల రాజశేఖర్ వారి ధర్మపత్ని రామకుమారి, శ్రీ యాదాల హర్షవర్ధన్ నాగప్రియాంక గారు సాయి మురారి సాయి నివాస్ ఉభయకర్తలుగా వ్యవహరించారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌనస్పేట నెల్లూరు నందు మరి అమ్మవారి దేవస్థానంలో 4వ శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకొని ఇక్కడ అమ్మవారి దేవస్థానం నందు ఉదయం 9 గంటలకి అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవి పూజ కుంకుమ పూజలు చేయడం జరిగింది. ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమంలో సుమారు 400 మంది భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొన్న భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున అన్ని సదుపాయాలు అంత సామాగ్రిని కూడా ఏర్పాటు చేసి వారికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వడ్లపూడి శ్రీనివాసులు శెట్టి గారి జ్ఞాపకార్థం సముద్రాల వెంకట శ్రీనివాసులు గారు వాళ్ళ ధర్మపత్ని మస్తానమ్మ గారు, అలాగే వెంకట హర్ష కుమార్తె స్నేహానందిని, అల్లుడు అమరా డోలేంద్ర శ్రావణ్ కుమారు, శ్రీ వెంకట శ్రీనివాస ప్రొవిజన్స్ అండ్ ఫ్రాన్సిస్ వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. మరి అదే ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి పూలంగ సేవ చేయడం జరిగింది. ఈ యొక్క పూల అలంకారం పూలంగ సేవ ఉభయకర్తలుగా వడ్లపూడి శ్రీరాములు శెట్టి గారి జ్ఞాపకార్థం సముద్రాల బాలతిమ్మయ్య ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం సముద్రాల వెంకట శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అలాగే సాయంత్రం 108 మంది మహిళలకి ఈరోజు సౌభాగ్య కుంకుమ పసుపు కుంకుమ గాజులు జాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి శ్రీ యాదాల వెంకట సుధాకరు ధర్మపత్ని పద్మావతి గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు వేలాది మందిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా హాజరయ్యి అమ్మవారి కృపా కటాక్షములు పొంది అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని ఆశీస్సులైనారు. మరి ఇంకొక ఆఖరి శుక్రవారం రోజు నెక్స్ట్ శుక్రవారం రోజు శ్రావణమాసం కార్యక్రమం ముగుస్తుంది. రేపు శుక్రవారం రోజు కూడా 22/8 5వ శ్రావణ శుక్రవారం అవుతుంది. ఈ 5వ శ్రావణ శుక్రవారంలో ఆర్యవైశ్య కిట్టి నెంబర్స్ ఆర్గనైజర్ శ్రీమతి పిండి వెంకటలక్ష్మి, శ్రీమతి చీతిరాల పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రేపు శుక్రవారం రోజు జరుగుతుంది. ఆఖరి శ్రావణ శుక్రవారం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఇచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. కన్యకా పరమేశ్వరి దేవస్థానం టౌన్స్పేట రేపు శ్రావణ శుక్రవారము 5వ శుక్రవారము
అమ్మవారికి ఉదయం పూట వారావిదేవి పూజ జరుగుతుంది. వారావి అమ్మవారి పూజ ఉదయము. సాయంకాలం నాడు కుబేరి కుంకుమ అలంకారం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. వారావి అమ్మవారి పూజ అంటే దుష్ట దోషాలకి, ప్రయోగ దోషాలకి, రోగపీడకు, ఆరోగ్యానికి, దంత సంపదకి ప్రతీతి వారావి అమ్మవారు. వారామ్మవారి పూజ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారామ్మవారి పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. సాయంకాలం అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ యొక్క అమ్మవారికి కుబేర కుంకుమ అలంకారం జరుగుతుంది. భక్తులు దర్శించుకుని తీర్థపాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ వాసవి మాతాకి జై. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.